హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చింత చిగురు చికెన్ చేసుకుందాము. చింత చిగురు కోద్దామండి. చింత చిగురు కోసం ఫ్రెండ్స్ ఇంత వచ్చింది. చాలా కష్టపడ్డాము ఇంత ఆకు రావడానికి. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కదండి ఆకు, తీసేవరకు ఇంత వచ్చింది. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చింత చిగురు చికెన్ ఇంకా స్టార్ట్ చేద్దామండి. నేను ఇక్కడ చికెన్ తీసుకున్నానండి, 1/2 kg. వాష్ చేసేసుకున్నాక ఒక 1/2 స్పూన్ పసుపు, కారం వచ్చేసి మీకు తగినంత అండి, మీకు ఎంత కావాల్సి వస్తుందో అంత. చింత చిగురు కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువనే వాడుతున్నాను. ఉప్పు మీకు తగినంత, మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేను ఈ 4 ఐటమ్స్ కలిపేస్తున్నాను. మ్యారినేట్ చేసి పెడుతున్నానండి. చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదండి. నేను సాజీరా, లవంగాలు, మిరియాలు, చెక్క, ఇలాచీలు 5 ఐటమ్స్ తీసుకున్నానండి. ఇంకా 2 సైజు ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, పుదీనా, టమాటో ఒకటి అండి పెద్ద సైజు. ఇంకా స్టార్ట్ చేస్తాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఫస్ట్ నేను గరం మసాలా వేసేస్తున్నాను. గరం మసాలా కొంచెం వేగిపోయింది. ఆనియన్స్, ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలండి. పచ్చిమిర్చి 2 అండి. పుదీనా ఆకులు కూడా మీకు సరిపోయేంత తీసుకోండి, కర్రీ తగ్గట్టుగా తీసుకోండి. లైట్గా వేగిపోయినాయి కదండి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందామండి. ఒక 5 minutes కుక్ కానివ్వండి. చికెన్ కొంచెం ఫ్రై అయింది ఫ్రెండ్స్. టమాటా వేసుకుందాము. నేను ఒక బిగ్ సైజ్ టమాటా ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. ఎందుకంటే చింత చిగురు వేస్తాం కదండి ఇప్పుడు, మళ్ళీ అది పులుపు, మళ్ళీ టమాటా కూడా పులుపు అయిపోతుంది. అందుకని ఒకటే టమాటా బిగ్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కాసేపు ఉండనిస్తాం. టమాటా కూడా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చింత చిగురు వేసుకుందాం. చింత చిగురు ఎప్పుడు కానీ ఇట్లా నలిపి వేయాలి ఫ్రెండ్స్. కొంచెం
ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇది చిన్న మంట మీదనే కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు వాటర్ గిట్ట వేస్తే టేస్ట్ అనేది పోతుంది. మీరు ఇలా దగ్గరగా కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఒక 5 minutes అలా కుక్ చేద్దాం ఫ్రెండ్స్. 5 minutes అయిపోయిందండి. చూద్దాము కుక్ అయిందో లేదో. ఇలా దగ్గరికి అయిపోయింది చూడండి. ఇలా దగ్గరికి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ప్లస్ ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. చపాతీ అవన్నీ కన్నా రైస్లో చాలా బాగుంటుంది. ఇంకా ఇది కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇంకా ఆఫ్ చేసేద్దాం. చింత చిగురు చికెన్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.